నేను అమెరికా నుంచి ఇండియా ప్లాన్ చేసుకునేటప్పుడు నేను ఫాలో అయ్యే స్టెప్ నెంబర్ 1. సో నేను మామూలుగానే ఎమర్జెన్సీ రేడియాలజిస్ట్ని, అంటే షిఫ్ట్ వర్క్ నాది. సో ఎప్పుడైతే ఈ ఇండియా ట్రావెల్ ఉంటుందో అప్పుడు నైట్ షిఫ్ట్ దాని ముందు అరేంజ్ చేసుకుంటాను. సో దట్ ఆల్రెడీ ఈ నైట్ షిఫ్ట్ అనేది 10 o'clock ఇన్ ద నైట్ అమెరికాలో స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 7కి ఫినిష్ అవుతుంది. షిఫ్ట్ అంతా చాలా బిజీగా ఉంటుంది ఎమర్జెన్సీ కాబట్టి. సో అప్పుడంతా మనం లేచే ఉండాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నా బయోలాజికల్ క్లాక్ అనేది ఇండియన్ టైంకి సెట్ అవుతుంది. డే టైం అంతా పడుకుని ఉంటాను, ఇంక్లూడింగ్ ఏ రోజైతే నా జర్నీ ఉందో ఆ రోజు కూడా డే టైం అంతా పడుకుంటాను. అది స్టెప్ 1. సో అందరికీ ఈ నైట్ షిఫ్ట్లు ఉండవు, అలాగే ఆ డే అంతా పడుకునే ఛాన్స్ దొరకకపోవచ్చు. వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన 2 simple థింగ్స్. నిద్రపోయే టైంని కొంచెం స్లైట్గా మార్చుకోవాలి. ఎర్లీగా బెడ్కి వెళ్ళటం, ఎర్లీగా లెగవటం. అంటే మనం యూజువల్గా 6 or 7కి లెగుస్తూ ఉంటాము. అట్లీస్ట్ 4:35 ఆ టైం కన్నా ముందే మనం లెగిచిపోతే కొంచెం బయాలజికల్గా క్లాక్ అడ్జస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం డే అంతా పడుకోవడం అవ్వదు కాబట్టి చాలామందికి. సో మధ్యాహ్నం మనకి ఏ రోజైతే ఈవినింగ్ జర్నీ ఉందో ఆ రోజు మధ్యాహ్నం కొంచెం లాంగ్ న్యాప్ తీస్తే దట్ విల్ గివ్ ఎ గుడ్ రెస్ట్ టు ద బాడీ. సో దిస్ ఇస్ ద స్టెప్ 1. స్టెప్ 2, మనము యూజువల్గా నేనైతే ప్రిఫర్ చేసేది 8 o'clock 9 o'clock ఆ టైం తర్వాత ఉండే ఫ్లైట్స్ బుక్ చేసుకుంటాను. దాన్ని మనం ఒక 14 hours జర్నీ ఆర్ 18 hours జర్నీ ఉందనుకోండి ఇండియాకి, దాన్ని మనం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కింద డివైడ్ చేసుకుని ఫస్ట్ హాఫ్ అంతా అస్సలు నిద్రపోకుండా ఉండడానికి ట్రై చేయాలి. అంటే మనం ఆల్రెడీ నేను నైట్ డ్యూటీస్ చేస్తుంటాను కాబట్టి నైట్ 10 o'clockకి నాకు ఫ్లైట్ ఉంటే అది నాకు ఆల్మోస్ట్ నాకు డే టైంలానే ఉంటుంది. ఎందుకంటే ముందు 3-4 days బాగా నైట్ షిఫ్ట్ చేస్తుంటాను కాబట్టి. లేదా మీరు మధ్యాహ్నం బాగా మంచిగా స్లీప్ తీసుకున్నా మీరు ఈజీగా ఫ్లైట్లో లెగిచి ఉండడానికి అవుతుంది. మూవీస్ చూసుకోవచ్చు, ఏదైనా whatever you like, reading a book or whatever is your interest. So first 7-8 hours మనం అస్సలు పడుకోకుండా ఉంటే దట్ ఈస్ ఫస్ట్ అడ్జస్ట్మెంట్ యూ హ్యావ్ టు మేక్. నేనైతే యూజువల్గా ఇండియా ట్రిప్ వెళ్ళేటప్పుడు ఇండియాలో మెడికల్ కాలేజెస్లో రేడియాలజీ టీచ్ చేస్తూ ఉంటాను. సో ఆ రేడియాలజీ లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియల్ చదువుకోవడం, స్లైడ్స్ అన్ని అరేంజ్ చేసుకోవడం, టాక్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎడ్రినలిన్ రష్ ఉంటుంది. సో నాకు ఆ ఫస్ట్ 8 to 9 hours అయితే స్లీప్ రాదు. ఈ లోపల మన డెస్టినేషన్ యూరోప్ ఆర్ మిడిల్ ఈస్ట్ ఎక్కడో దగ్గరికి పెట్టుకుంటే ఆ డెస్టినేషన్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3, వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఫస్ట్ హాఫ్ అంతా మనం స్లీప్ రాకుండా ఎలా ఆపుకోవడానికి ట్రై చేసాము, సెకండ్ హాఫ్ ఆఫ్ ది జర్నీ మన గోల్ ప్రాపర్గా నిద్రపోవడమే మన గోల్. సో నిద్ర ఆపుకోవటం ఈ ట్రావెల్లోనూ ఆడ్ అవర్స్లోనూ కొంచెం ఓకే, కానీ నిద్ర ట్రావెల్లో ఆడ్ అవర్స్లో నిద్రపోవాలి అంటేనే కొంచెం కష్టం. సో దీనికి కొంచెం ప్రాపర్గా వర్కౌట్ చేయాలి. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ ఎయిర్వేస్లో నేను ట్రావెల్ చేస్తే లండన్లో ఈ ఫ్లైట్ బయలుదేరేటప్పుడు అరౌండ్ 1 o'clock 1:30 మధ్యాహ్నం అవుతుంది. అంటే చాలా లైట్ ఉంటుంది అప్పుడు. బట్ అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో టైం ఎంత మనం చూసుకుంటే అరౌండ్ 9:30 10, అంటే మనం ఇండియాలో పడుకునే టైం. సో ఆ టైంని మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ఆ ట్రావెల్ టైంని మనకి ఆటోమేటిక్గా బయాలజికల్ క్లాక్ అనేది కంప్లీట్గా ఈ ఇండియన్ రిథంలోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి అనమాట. అంటే చెయ్యకూడనివి, చెయ్యవలసినవి. సో ఫస్ట్ చెయ్యకూడని పనులు, ఒకటి నో కాఫీ. కాఫీ అనేది ఆటోమేటిక్గా స్టిమ్యులేట్ చేస్తుంది, ఉన్న నిద్ర కూడా పోతూ ఉంటుంది. సో కాఫీ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ నో ఆల్కహాల్, ఎస్పెషల్లీ రెడ్ వైన్. రెడ్ వైన్ అనేది కొంచెం మనకి డ్రౌజినెస్ని ఇచ్చిన స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది, స్లీప్ సైకిల్ అనేది. సో అది ఈ ట్రావెల్ అప్పుడు వెరీ డిస్టర్బింగ్గా ఉండొచ్చు. జెట్ లాగ్ని ఇంకొంచెం ఎక్కువ నెగిటివ్గా ఎఫెక్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళ కేసుల్లో అయితే ఇంకా నాకు ఈ కాఫీ అండ్ రెడ్ వైన్ అనేది ఈ గుండె దడ, నాకున్న ప్రాబ్లం గురించి ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్స్ చేశాను. వాటి వల్ల హాస్పిటల్కి అడ్మిట్ అవ్వడం, డిఫిబ్రిలేషన్ రావడం. సో అప్పటి నుంచి 2017లో ఒకసారి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాక ఇంకా ఈ ఫ్లైట్లో ఈ కాఫీ రెడ్ వైన్ తీసుకోవడం అయితే నేను కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నాను. బట్ కొంతమంది కాఫీ అండ్ ఆల్కహాల్ రెడ్ వైన్ ప్రేమికులు ఉంటారు. సో వాళ్ళకు కూడా అట్లీస్ట్ యూ మే హ్యావ్ టు సాక్రిఫైస్ ఈ రెండు ఈ టైంలో, ఎస్పెషల్లీ 9 hours ఇండియా వెళ్లే ముందు జస్ట్ ఆ సెకండ్ హాఫ్లో అయితే అవాయిడ్ చేయడం బెటర్. ఇంకొక చేయకూడదు ఇంకొక ఇంపార్టెంట్ పెన్ ఏంటంటే హెవీ మీల్స్. ఫుడ్ అనేది హెవీగా ఎప్పుడైనా మనం తీసుకుంటే ఆటోమేటిక్గా అది స్లీప్ సైకిల్ని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఈ టైంలో ఇంకా ఎక్కువ చేస్తుంది. కానీ బ్రిటిష్ ఎయిర్వేస్లో అదృష్టం ఏంటంటే వాడే మరీ ఎక్కువ ఫుడ్ అయితే ఇవ్వడు. ఐఎమ్ జస్ట్ కిడింగ్. నెక్స్ట్ ఇక చేయవలసినవి. సో ఈ టైంలో మనకి స్లీప్ రావడానికి కొంతమంది ఫ్లైట్లోకి వస్తారు, ఎక్కడన్నా ఈజీగా నిద్రపోగలుగుతారు. ఎస్పెషల్లీ ఈ సెకండ్ హాఫ్లో, అంటే ఈ యూరోప్ నుంచి ఇండియా వెళ్ళే ట్రావెల్లో ఆ సెగ్మెంట్లో నిద్రపోగలిగితే దట్ ఈస్ హెవెన్ అండ్ జస్ట్ గో అండ్ స్లీప్ అహెడ్. బట్ కొంతమందికి కొంచెం చుట్టుపక్కల నాయిస్ ఉన్నా, కొంచెం లైట్ ఉన్నా మనం నిద్రపోలేము. సో అలాంటి వాళ్ళకి కొన్ని చేయవలసిన మెథడ్స్ అయితే ఉన్నాయి. నేను ప్రీవియస్ ఎపిసోడ్లో జెట్ లాగ్ గురించి చెప్పినప్పుడు ఎండింగ్లో 2 important థింగ్స్ చెప్పాను ఈ సర్కేడియన్ రిథమ్ అండ్ జెట్ లాగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది. ఒకటి
లైట్, రెండు మెలటోనిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లైట్ని అవాయిడ్ చేయాలి. ఆల్రెడీ మనం బయలుదేరేటప్పుడు లండన్లో 1:30, 2 o'clock అంటే ఇంకా ఈ విండోస్లోంచి లైట్ వస్తుంటుంది, లేదా ఎవరైనా పక్క వాళ్ళు లైట్ వేసుకోవచ్చు. సో వీటన్నిటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే బెస్ట్ థింగ్ టు ఫాలో ఇస్ బ్లైండ్ ఫోల్డ్స్. అంటే మనం ఈ కళ్ళకి గంతలు అంటారు. నేను ఈసారి ఫ్లైట్లోకి వెళ్ళగానే ఫస్ట్ నేను బ్యాగ్ చెక్ చేసుకుంటే నేను మర్చిపోయాను ట్రావెల్లో ప్యాక్ చేసుకోవడం. సో అప్పుడు వాడిని అడిగితే నేను ఎకానమీ క్లాస్లో ట్రావెల్ చేశాను, లేవండి ఎక్స్ట్రా అన్నాడు. సో ఈ ఖర్చీఫ్ ఉంటుంది మన చేతిలో, సో అదే కట్టేసుకున్నాను అనమాట. సో ఏమనుకున్నాడు ఏంటో కొంతసేపటికి ఫ్లైట్ అటెండెంట్ వచ్చి సార్ తీసుకోండి సార్ ఇవి అని చెప్పాడు అనమాట. సో అప్పుడు ఆ బ్లైండ్ ఫోల్డ్స్ పెట్టుకున్నాక నాకు ఒకటి కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ కొంతమంది సౌండ్ ఏమైనా అవాయిడ్ చేయాలనుకుంటే ఈ హెడ్ ఫోన్స్ పెట్టేసుకుంటే నాయిస్ క్యాన్సిలింగ్, దే ఆర్ ద బెస్ట్ థింగ్ టు డూ. ఇది బ్లైండ్ ఫోల్డ్స్ ఎందుకు పెట్టుకోవాలి అంటే ఒక్కోసారి కొంతమంది విండోస్ తీస్తుంటారు పిల్లలు, లేదా ఒకళ్ళు ఎవరైనా బుక్ చదువుకోవడానికి లైట్స్ ఆన్ చేయొచ్చు. సో ఇలాంటివన్నిటికీ కూడా మనం లైట్ నుంచి కొంచెం దూరంగా ఉండాలంటే ఈ బ్లైండ్ ఫోల్డ్స్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మెలటోనిన్. మనకి ఏ టైంలో పడితే ఆ టైంలో మన మెలటోనిన్ సెక్రెట్ అవ్వద్దు, దానికి ఒక రిథమ్ ఉండాలి. సో అప్పుడైతే మనం ఈ ట్రావెల్ చేస్తున్నామో ఆ రిథమ్ అనేది మనం కంప్లీట్గా లూజ్ అవుతాం. సో ఈ మెలటోనిన్ టాబ్లెట్స్ అనేవి అమెరికాలో ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయి, అంటే ప్రిస్క్రిప్షన్ అక్కర్లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ థింగ్, దీనికి FDA అప్రూవల్ కూడా ఉండదు, ఎందుకంటే ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ కింద కన్సిడర్ చేస్తారు, మల్టీవైటమిన్ టాబ్లెట్స్ లాగా. అవి మనము మన బాడీకి అవసరమని యూస్ చేసుకోవడమే తప్ప వాటికి FDA వీటికి అప్రూవల్స్ ఇవ్వదు. బట్ మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ స్టడీస్లో ఈ వర్క్ రిలేటెడ్ ఇన్సోమ్నియా అంటే నాలాంటి షిఫ్ట్ వర్కర్స్కి అండ్ దెన్ ఈ జెట్ ల్యాగ్కి, ఈ రెండిట్లోనూ కూడా ఈ మెలటోనిన్ యూజ్ అయితే దెర్ ఆర్ ఇనఫ్ స్టడీస్. సో అందుకనే చాలామంది కొంతమంది డాక్టర్స్ కూడా మనకి ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు రికమెండ్ చేస్తూ ఉంటారు. ఇండియాలో మెలటోనిన్ అవైలబుల్ అయితే ఆన్లైన్లో చూసాను, బట్ ఓవర్ ద కౌంటర్ ఉంటుందా, ప్రిస్క్రిప్షన్ ఉంటుందా, ఆ డీటెయిల్స్ అయితే నాకు తెలియవు. బట్ అమెరికాలో అయితే ఇట్ ఈస్ అవైలబుల్ అండ్ నేనైతే 2 mg యూజ్ చేస్తాను ఇలాంటి టైంలో. సో దట్ ఈస్ వన్ అడిషనల్ థింగ్ విచ్ ఐ డూ. సో ఈ రెండు చేస్తే మనం ఒకసారి లైట్ని అవాయిడ్ చేయడం, మెలటోనిన్ సప్లిమెంట్, అండ్ కొంతమందికి ఇవేమీ అవసరం లేకుండా స్లీప్ వచ్చేస్తే ఇంకా గొడవే లేదు. సో దట్ ఈస్ హౌ ద స్టెప్ 3 షుడ్ బి మేనేజ్డ్. అండ్ స్టెప్ 4 మనం ఆటోమేటిక్గా మనం ఇండియాలో ల్యాండ్ అయ్యే టైంకి, ఇప్పుడు నేను చెప్పిన టైమింగ్స్లో అయితే ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది. సో 6 o'clock ఆ టైంకి మనం బయటకు వస్తాము. సో హ్యాపీగా ఒక రోడ్ మీద ఒక రౌండ్ వేస్తే సన్ రైజ్ చూడొచ్చు. వన్స్ యువర్ ఐస్ అండ్ బాడీ ఆర్ ట్యూన్ టు దట్ సన్ రైజ్ అండ్ ఎర్లీ మార్నింగ్ డే లైట్, ఆటోమేటిక్గా ఆల్రెడీ మనం బయాలజికల్ క్లాక్ని సెట్ చేసుకోవడానికి ఎంత ట్రై చేసాము. సో డే ప్యాటర్న్లోకి వెళ్ళిపోతాము. అండ్ స్టెప్ 5 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అగైన్ అట్ ద ఎండ్ ఈజ్, మనం వెళ్ళగానే మనకి ఈవినింగ్ ఎవరో ఒకరు ఫ్రెండ్స్ పిలుస్తారు, లేదా రిలేటివ్స్ పిలుస్తారు. సో అప్పుడు మనము 5 to 8 ఈవినింగ్ 5 to 8 టైంలోనే ఆ పార్టీస్ ఏమైనా ఉంటే ఫినిష్ చేసుకోవడం బెటర్. అగైన్ అవాయిడ్ కాఫీ అండ్ ఆల్కహాల్. అండ్ వన్ డే అగైన్ యూ మే హ్యావ్ టు టేక్ మెలటోనిన్ ఇఫ్ యూ కాంట్ స్లీప్. బట్ నాకైతే యూజువల్గా ఈసారి ఒకే ఒక రోజు నేను యూజ్ చేశాను మెలటోనిన్, ఆటోమేటిక్గా నెక్స్ట్ డే నుంచి స్లీప్ అయితే సెట్ అయిపోయింది. లాస్ట్ 2 years 2024 ట్రిప్ అండ్ 2025 ట్రిప్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది 5 steps విచ్ ఐ ఫాలో. సో ఇందులో నా క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. నెక్స్ట్, ఒక్కోసారి ఇండియా నుంచి వచ్చేటప్పుడు చాలామంది జెట్ ల్యాగ్ లేకుండానే ఎలా మేనేజ్ చేయగలుగుతారు అంటే, ఇక్కడ సింపుల్ ఫండమెంటల్ సైన్స్, ఎప్పుడైతే మనం ఈస్ట్ నుంచి వెస్ట్కి ట్రావెల్ చేస్తామో ఓవరాల్గా ఈ జెట్ ల్యాగ్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ జాగారం. సో ఈ జాగారం అనేది రీసెంట్గా ఇండియాలో శివరాత్రి జరిగింది. మొత్తం నైట్ అంతా కొంతమంది ఈ జాగారం చేస్తారంటే నిద్రని ఆపుకుని నెక్స్ట్ డే వరకు, కొంతమంది ఎక్కువ మంది నిజంగా భక్తి ఉన్నవాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. సో మిగతా పండుగలకు కూడా చేస్తారేమో నాకు తెలియదు, నేను మామూలుగానే ఈ దేవుడు మొత్తం వీటికి కొంచెం దూరంగానే ఉంటాను. అయితే మనం దూరంగా ఉన్న శివరాత్రి ఈజ్ సో ఫేమస్ ఇన్ ఇండియా, యూ విల్ ఆటోమేటికలీ నోట్. కాకపోతే ఈ జాగారాలు శివరాత్రులు అనేవి ఒక పండగకి నైట్ అంతా లెగిచి ఉండటం అనేది ఒక మతానికో ఒక దేశానికో సంబంధించిందే కాదు, అది క్రిస్టియన్స్కి ఉంది. వాళ్ళు ఈస్టర్కి ఒక విజిల్ అంటారు ఇక్కడ వెస్టర్న్ కల్చర్లో. అలాగే ఈవెన్ జ్యూస్లో, యూదుల్లో కూడా ఈ షమీరా అంటారు. ఈ షమీరా అంటే వాళ్ళు ఒక బాడీ వెళ్ళిపోతున్నప్పుడు నైట్ అంతా వాళ్ళు లేచి ఉండి దాంతో వాళ్ళు వాటిని ప్రార్థించడం అవన్నీ చేస్తుంటారు అనమాట. కాకపోతే జ్యూస్లో ఈ ఫెస్టివల్స్కే కాదు, మిలిటరీలో కూడా ఈ జాగారం అనే దాన్ని ఇంక్లూడ్ చేస్తారు. సో ఇలా రకరకాల మతాల్లో ఈ జాగారం అనేది అయితే ఉంది. ఎందుకంటే ఈ మతం అనేది ఒక 2000-3000 సంవత్సరాల దగ్గర నుంచి మన సొసైటీస్లో ఫామ్ అవ్వటం, ప్రతి సొసైటీలో ఈ మతము, ఈ దేవుడు, వీటి గురించి మనుషులు ఆలోచించినప్పుడు అన్ని చోట్ల మనుషుల స్వభావం ఒకలానే ఉంటుంది కాబట్టి కొన్ని రూల్స్ చాలా మ్యాచ్ అవుతూ ఉంటాయి. దానికి ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. ఈ ఫాస్టింగ్ కానీ జాగారం కానీ, ఎస్పెషల్లీ మన టాపిక్లో మనం ఈ జాగారం గురించి మాట్లాడుకుంటే ఒక రోజు నైట్ అంతా వాళ్ళు లెగిచుండి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ వాళ్ళు అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఒకటి ఈ రిలీజియన్స్లో మెన్షన్ చేశారు కాబట్టి, 2 ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్.
సో నిద్ర వస్తుంది, నిద్ర అనేది ఒక రిలాక్సేషన్ అండ్ ఒక లేజినెస్కి సింబల్. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే దీన్ని మనం ఒక దృఢ సంకల్పంతో ఆ నైట్ అంతా మనం లెగిచి ఉంటామో, ఇంకా ప్రేయర్స్ చేసుకుంటే ఇంకొంచెం క్వైట్గా ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళు దాన్ని ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో తీసుకుంటారు ఎవరైతే డివోషన్లో ఉంటారు. నెక్స్ట్ థర్డ్ అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ నైట్ టైమ్స్ అనేది ఒక టైంలో ఈ మార్నింగ్ టైమ్స్లో ఈ ప్రేయర్స్ చేయటం ఇవన్నీ కొంచెం వాళ్ళకి కష్టంగా ఉండుండొచ్చు. సో అదే నైట్ అయితే వాళ్ళ ఆఫరింగ్ని, వాళ్ళ ప్రేయర్స్ని ఆఫర్ చేయొచ్చు, ఇంకొంచెం గాడ్తో బాగా కనెక్ట్ అవ్వచ్చు అని చాలామంది నమ్మి ఉండొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ఈ జాగారం. సో అయితే ఈ జాగారం అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వాళ్ళు లెగిచినప్పుడు ఒక నైట్ అంతా వాళ్ళు సర్కేడియన్ రిథమ్ని ఆల్టర్ చేస్తున్నారు, బట్ స్టిల్ దేర్ ఇన్ దట్ సేమ్ టైమ్ జోన్. సో దానికి జెట్ ల్యాగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, జెట్ ల్యాగ్లో మనం టైమ్ జోన్ మారిపోతున్నాం. సో ఈ జాగారం చేసినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఒక కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా, లేదా ఈ స్టెన్యూస్ ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి కొంచెం కాఫీతో మార్నింగ్ అంతా నడిపించి ఈవినింగ్ మళ్ళీ వచ్చేటప్పటికి వాళ్ళకి లైట్ తగ్గిపోవటం, అదే టైం జోన్లో ఉంటారు కాబట్టి మళ్ళీ మెలటోనిన్ నార్మల్గా సెక్రెట్ అవ్వడం, ఈ సైకిల్ అయితే వాళ్ళు మిస్ అవ్వరు. సో అది వన్ డే కంటిన్యూ అయిపోతుంది. కాబట్టి హెల్త్ పరంగా మనం తెలుసుకోవాల్సింది ఈ జెట్ లాగ్లో కానీ జాగారంలో కానీ ఎప్పుడైతే సర్కేడియన్ రిథమ్ ఆల్టర్ అవుతున్నాయో, డ్రైవింగ్ ఇలాంటివి చేయడానికి దూరంగా ఉండటం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అందరు అడిగేది, చిన్నపిల్లలు చేయొచ్చా చేయకూడదా? సో 7 years or 8 years బిఫోర్ ఉన్న పిల్లలనైతే ఎక్కువ జాగారం చేయించినా వాళ్ళు ఉండలేరు. దట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ద బాడీ. బట్ ఆఫ్టర్ దట్ కంటే కూడా ఒక 13-14 years వచ్చాక, అంటే ఇందులో ఒక ఫెయిత్ కాన్సెప్ట్ ఉంటుంది. ఫెయిత్ కాన్సెప్ట్ జోలికి నేను వెళ్ళను, అది ఎవరిష్టం వాళ్ళది. బట్ అట్ ద సేమ్ టైం ఇందులో కొంచెం డివోషనల్ అంటే ఫిలాసఫీ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఈ అండర్స్టాండింగ్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లైన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఆ 13-14 yearsకి కొంతమంది పేరెంట్స్కి అది టీచ్ చేయాలి రిలీజన్ ద్వారా అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. సో 13-14 yearsకి అయితే నేను చూసిన ఆర్టికల్స్లో దానివల్ల నిజంగా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అలాంటిది ఏమీ లేదు. ప్లస్ దట్ టు వెన్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ 1 day, అది సివియర్గా హెల్త్ని ఇంపేర్ చేయకపోవచ్చు. బట్ ఇంపార్టెంట్ థింగ్, నాలాగా గుండెదడ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే ఈ జాగారం చేశారో అవి కొంచెం అగ్రివేట్ అవ్వచ్చు. సో అలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా డాక్టర్స్తో కొంచెం కన్సల్ట్ చేయాలి. నెక్స్ట్ అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ ఇన్సామ్నియా. ఇన్సామ్నియా అనేది ఈరోజు 1 out of 5 ఇండివిజువల్స్లో బడీని ఎఫెక్ట్ చేస్తుంది. బట్ ఒకరోజు 1 weekలో ఒకరోజు నిద్ర లేకపోయినంత మాత్రాన అది ఇన్సామ్నియా కాదు. ఒక వీక్లో అట్లీస్ట్ 3 nights స్లీప్ డిస్టర్బ్ అవ్వడం, అది కూడా మనకు ఒక పర్టికులర్ స్లీప్ ప్యాటర్న్ ఉందనుకోండి. నాది 11 o'clock to 5 o'clock ఆర్ 11 o'clock to 6 o'clock ఈజ్ మై స్లీప్. ఆ స్లీప్ టైంలో నేను ఎగ్జాక్ట్లీ 2 hours మోర్ దాన్ 3 times ఇన్ ఎ వీక్ మిస్ అయినా, అలాగా ఒక 3 months జరిగిన, దెన్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫిట్టింగ్ ఇన్ టు ఇన్సామ్నియా. ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం స్లీప్ డిస్టర్బెన్సెస్ రావటం అనేది, లేదా కొంచెం స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్, కొంచెం ట్రాన్సియంట్ స్ట్రెస్ అనేది మనం అందరం లైఫ్లో ఎప్పుడైతే వన్ ద మూమెంట్ యూ వాంట్ బి ప్రొడక్టివ్ యూ విల్ హ్యావ్ సమ్ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్. అది ఇంకా మోడర్న్ టైమ్స్లో ఈ డెడ్ లైన్స్ పెట్టనేటితో ఎంతో కొంత స్ట్రెస్ అయితే ఒక్కొక్క ఫేజ్కి, ఒక్కోసారి మనం ట్రాన్సిషన్ ఆఫ్ ఫేజ్, ఒక ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్కి, మనం కాలేజ్ ఫేజ్ నుంచి జాబ్ ఫేజ్ నుంచి పేరెంట్ ఫేజ్ నుంచి మిడ్ లైఫ్ ఫేజ్, ఇన్ని ఫేజ్లు మారుతున్నప్పుడు కూడా ఆ ఫేజ్కి అడ్జస్ట్ అవ్వడానికి కూడా ఒక్కోసారి కొంచెం టైం పడుతుంది. సో అవన్నీ కొంచెం యాక్సెప్టబుల్. బట్ ఎట్ సమ్ పాయింట్ ఇది 3 months కంటే ఎక్కువ మీకు జరిగింది అంటే ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్ ఎ డాక్టర్, బికాస్ దీని లాంగ్ టర్మ్ ఇల్ హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్లో వీటి గురించి మీకు డిస్కస్ చేసే ఉంటారు. సో వాటిలో చూస్తే ఇది జస్ట్ ఒక స్లీప్ లేకపోవడం, బాడీ అలసిపోవడం వీటితోనే ఆగిపోదు. ఇది క్రానిక్ డిజార్డర్స్, నేను ప్రీవియస్ ఎపిసోడ్స్లో డిస్కస్ చేసినట్టు ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ స్ట్రోక్, కార్డియాక్ డిసీజ్ వీటన్నిటికీ కూడా ఈ ఇన్సామ్నియా ఏదో ఒక విధంగా కారణం అవుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఒక 3 months కంటే ఎక్కువ ఇది ఉంటే డెఫినెట్లీ బెటర్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్స్ జస్ట్ అనదర్ డే ఇన్ పారడైజ్.